ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ యాంకర్ రెబెకా. మనం టీవీ ఉంది మన కోసం. నిన్నటి నుంచి కూడా యూట్యూబ్స్ మొత్తం కూడా సోషల్ మీడియాలో నడుస్తున్నటువంటి ఒకటే హల్చల్ న్యూస్, ఒక యూట్యూబర్ యొక్క ఆత్మహత్య. సో ఆవిడ ఎందుకు చనిపోయింది, బాయ్ ఫ్రెండే కారణమా, ఈయన కోణంలో కూడా చాలామంది దర్యాప్తు చేస్తూ ఉన్నారు. సో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా అంటే తను చనిపోయినందుకు చాలా యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళ మదర్ కూడా ఎక్కడో కోయటం మస్కట్ను ఉంటారంట, ఆవిడ కూడా వచ్చేసారు. సో ఎందుకనంటే ఆవిడ చనిపోయే ముందు వాళ్ళ మదర్కి తమ్ముడిని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నేను ఇంకా ఉండనేమో అని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం, సో కొన్ని లెటర్స్ రాయడం, సో అవన్నీ కూడా తన డైరీలో ఉండడం. అండ్ ఫోన్ కాల్ చేసిన తర్వాత లాస్ట్ కాల్ ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ ఉన్నారో ఆ బాయ్ ఫ్రెండ్కి కూడా కాల్ వెళ్ళడం, తన ఇంటికి రావడం. ద లాస్ట్ ఫుటేజ్ మనం ఆల్రెడీ చూస్తున్నాము, ఏదైతే తను వెళ్ళిపోయినట్టు సీసీ కెమెరాలో. బట్ తను నిజంగానే తన బాయ్ ఫ్రెండా? ఇప్పుడు నేను ఎవరినైతే అంటూ ఉన్నానో నాకు ఎవరిని కూడా అంటే పర్సనల్గా ఎవరిని అనాల్సిన అవసరం లేదు. బట్ మీ అందరికీ రియాలిటీ తెలియాలి కాబట్టి రియాలిటీగా ఏం జరిగింది అనేది మీకు తెలియడానికి అయితే చూస్తా. బట్ మీ అందరికీ అర్థమై ఉంటుంది. సో ది ఫేమస్ యూట్యూబర్స్ ఎన్ని సబ్స్క్రిప్షన్స్ ఉన్నాయి, ఎన్ని ఛానల్స్ ఉన్నాయి, ఆ గ్యాంగ్లో ఎంతమంది ఉన్నారు, ఆ గ్యాంగ్ మొత్తం కూడా ఎక్కడ ఉంటుంది, అసలు వీళ్ళకి ఫ్లాట్స్ ఎవరిస్తున్నారు, ఆ ఫ్లాట్స్లో వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం నడుస్తుంది అనేది ఎప్పుడైనా ఒకసారి చూసారా? అసలు ఇంత సబ్స్క్రిప్షన్ ఎందుకు? ఓ మంచి పని చేస్తున్నారు అని అంటే ఆ మంచి పనికి నిజంగా సబ్స్క్రిప్షన్ ఉండదు. సబ్స్క్రైబ్ చేసుకోరు, లైక్ చేయరు, అసలు ఆ వీడియోని చూడటానికి కూడా ఇష్టపడరు. కానీ ఇక్కడ నడుస్తున్నటువంటి విన్యాసాలు ఏంటి, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు ఏంటి, అందులో ఏం జరుగుతుంది, ఇవి చూడటానికి మాత్రం వేల డబ్బులు వస్తాయి, ఎన్నో వ్యూస్ వస్తాయి. అసలు నిన్నగాక మొన్న ఈవిడ చనిపోయిన తర్వాత పెట్టినటువంటి వీడియోస్కి ఎన్ని వ్యూస్ వచ్చాయి, దేనికి, ఎందుకు చనిపోయింది, అసలు ఏం జరిగింది, కారణం ఏంటి తెలుసుకోవాలి అని. అసలు అక్కడ ఎందుకు ఇవన్నీ జరిగింది అని అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేస్తాను, బట్ ఆవిడ లిఫ్ట్ చేస్తుంది లేదా అని చూద్దాం. సో పేర్లు ఎందుకు కానీ మెన్షన్ చేస్తే మళ్ళీ ఏం జరుగుతుందో తెలీదు. వాళ్ళు లిఫ్ట్ చేస్తారా, మళ్ళీ వాళ్ళు మా పైన తిరిగి అంటారా తెలీదు. బట్ కాల్ అయితే చేసి చూద్దాం. చేసిన నంబర్ మనుగడలో లేదు, దయచేసి నిన్నటి వరకు కాల్ కలిసింది వీడిది, బట్ ఇప్పుడు అసలు మనుగడలోనే లేదు అని చెప్తుంది. సో అంటే అక్కడ జరుగుతున్నవి, చూస్తున్నవి, ఇప్పుడు మీడియాలో వస్తున్నవి బహుశా వీళ్ళ మీద ఏమన్నా మొత్తం రివర్స్ గేర్లో వెళ్తుందా అని డౌట్ అనుకుంటా. సో అసలు యూట్యూబర్స్ అనగానే నిజంగా ఇన్ఫ్లుయెన్సర్ దేనికి ఇన్ఫ్లుయెన్సర్ చేయాలి? ఓ మంచి పనుకో, లేదంటే ఇవి చేస్తున్నందుకో, ఇవి కదా చేయాల్సింది. అసలు అక్కడ ఎందుకు అమ్మాయిలు ఉంటారో వాళ్ళెందుకు ఇలా అంటే ఒక్క విధంగా మీ అందరికీ చెప్పాలి అని అంటే మీకు అందరికీ బిగ్ బాస్ తెలుసు కదా. బిగ్ బాస్లో ఖచ్చితంగా పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు, అంటే ఏజ్ రిలేటబుల్ కాకుండా వాళ్ళ కేటగిరీ వైజ్గా బిగ్ బాస్లో అందరినీ సెలెక్ట్ చేసుకుంటారు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్క సీజన్లో ఏదో ఒక లవ్ అఫైర్ ఉంటుంది అని మనందరికీ తెలుసు. అఫైర్ కాదు అది, బట్ అక్కడ ఉన్నంత వరకు ఆ షోని రన్ చేయాలి కాబట్టి వాళ్ళిద్దరూ మనకు అలా పోర్ట్రేట్ అవుతారు. సో మీరందరూ వాళ్ళు నిజంగా లవర్స్ అయిపోవాలని వాళ్ళందరినీ అంటే వీళ్ళ జంటని ఇన్స్పైర్గా తీసుకొని కొంతమంది దీన్నే క్రియేటివిటీ చేసుకొని మనం ఎన్ని ఇన్స్టాగ్రామ్స్లో లేదా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ గురించి ప్రచారం చేసి మీరే పబ్లిసిటీ చేసేస్తారు వాళ్ళని. వాళ్ళు చెప్పారా బిగ్ బాస్లో ఉన్నప్పుడు మా ఇద్దరం లవర్సము, మా ఇద్దరం ఇంకా ముందుకు వెళ్ళాలనుకుంటున్నాం, సో అని వాళ్ళకి చెప్పారా? సో ఇక్కడ నడుస్తుంది కూడా ఇదే. మీకు అర్థమవుతుందా? ఇక్కడ వాళ్ళు లవర్స్ అని కాదు, వాళ్ళ ఒక జంట అని కాదు, అక్కడ ఎందుకు వీళ్ళు ఇలా నటిస్తారో తెలీదు. పెళ్లి చేసుకున్నట్టు చూపిస్తారు, కొన్ని రోజులు అదే నడుస్తూ ఉంటుంది, ఆ తర్వాత తెలుస్తుంది మేము ఇది ప్రాంక్ చేసాం మీ పైన. ఎవరిని చూసే మిమ్మల్నే ప్రాంక్ చేస్తున్నారు వాళ్ళు. సో ఎన్ని ఉన్నాయి అందులో. ఒక్కొక్కసారి ఒక్కొక్క నెలలో 2 నెలలు ఒకరు వస్తారు, జాయిన్ అవుతారు, అక్కడ నుంచి వీడియోస్ తీస్తారు, ఆ తర్వాత అక్కడ నుంచి ఎందుకు వెళ్ళిపోతారు తెలియదు, కట్ చేస్తే ఇంకో యూట్యూబ్ ఛానల్లో మళ్ళీ మీకు కనిపిస్తారు, ప్రత్యక్షం అవుతారు. ఆడ నడుస్తుంది ఇదే. మీకు అర్థమవుతుందా? చూసే మీకు నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానది. పేర్లు ఎందుకులేండి, ఆనిముత్యాల గురించి ఇప్పుడు నేను ప్రమోషన్ చేసినట్టు ఉంటుంది. ఆడ నడిచేదే ఇది. మరి వీళ్ళ అమ్మ నాన్న నిజంగా అసలు ఈ షోస్ ఏంటి, ఆ యూట్యూబ్ ఛానల్ ఏంటి, అందులో మీరు చేసేదేంటి, నిజంగా మీరు ఏమైనా పెళ్లి చేసుకుంటారా, మీ ఏజ్ ఏంది, ఇంతమంది జనాలకి కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. సో వాళ్ళ ముందు మీరు చేసే పనులేంటి,
బావా అంటారు, రావా అంటారు, తర్వాత పోవా అంటారు. ఇదే అక్కడ నడిచేది. ఇంతింతుంటారు 21 ఇయర్స్. ఆ యూట్యూబర్కి దేనికి చనిపోయింది, ఎందుకు చనిపోయింది ఆలోచించారా? ఒక్క న్యూస్ తెలిసింది అంతే, దాన్ని వేసుకుంటానే ఉన్నారు. కానీ అక్కడ జరిగేది ఏంటి? ఎవరైతే అక్కడ బాయ్ ఫ్రెండ్ ఉన్నారో ఆయన్ని చూస్తే ఆయన గురించి ఆవిడే రాసింది, నీకు ఇష్టం లేదు కానీ నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు నన్ను ఎందుకు యాక్సెప్ట్ చెయ్యట్లేదు. ఇదే కదా వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే కూడా అదే కదా చెప్తున్నారు. అందులో ఎందుకు జాయిన్ అవుతున్నారో, ఏం చేస్తున్నారో, అసలు జనాలకి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా లేదా? ఇప్పుడు తీయండి, తీగ లాగితే డొంక కదులుతుంది అంటారు కదా, అట్లా కదులు వస్తుంది. ఎవరైనా సరే కరెక్ట్ పాయింట్ మాట్లాడితే. ఇప్పుడు మాట్లాడితే ఛానల్ మీద స్ట్రైక్ వేయడం కాదు, ఒకసారి తీగ లాగండి, డొంక మొత్తం కదులుతుంది. సో నిజంగా అంటే ఎవరిష్టం వాళ్ళది, ఇండివిజువాలిటీ అంటూ ఉంటారు కదా. సో అదే ఇప్పుడు ఈరోజు ఇచ్చినటువంటి ఏదైతే యూట్యూబ్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, ఈ పిచ్చి మెసేజ్లన్నీ దేనికి పబ్లిసిటీ చేస్తున్నారు, పబ్లిక్కి ఏం మెసేజ్ ఇస్తున్నారు, ఇలాంటి వాటిపైన కదా స్ట్రైక్ వేయాల్సింది. ఒక ఇంట్లో 5 అబ్బాయిలు 5 అమ్మాయిలు, లేదంటే 6 అమ్మాయిలు 7 అబ్బాయిలు, వీళ్ళందరూ కలిసి అందులో ఏం చేస్తున్నారు? ఓ విల్లా తీసుకుంటారు, అందులో వీళ్ళ లవర్స్ అంటారు, వాళ్ళ లవర్స్ అంటారు, వీళ్ళిద్దరికి త్వరలో పెళ్ళి అంటారు, కట్ చేస్తే ఈవిడ ఆలింటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వీళ్ళందరూ గ్యాంగ్ వెళ్ళి ఆలింటికి వెళ్ళి ఆవిని పట్టుకొని వస్తారు. మా మమ్మీ వద్దంటుంది, అసలు ఇంక ఇక్కడ వద్దంటుంది, నీ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడతారు, మళ్ళీ వెళ్ళిపోతారు. కట్ చేసిన తర్వాత ఇంకో జంట అందులో జాయిన్ అవుతుంది. దేనికి? ఈ జంట మళ్ళీ అక్కడ యాక్టింగ్ చేస్తున్నారా? లేదు అంటే ఈ పేరు అంటే నాకు చాలా ఇష్టం, ఈ పేరుతో అసలు అన్న ఎందుకన్నా అక్కతో గొడవ పడుతున్నావు, అన్న అక్కని పెళ్లి చేసుకో అన్న, నువ్వు అక్కను వదిలేయొద్దు, లేదంటే అన్న చాలా మంచోడు, అబ్బాయి ఈ తప్పంతా నీదేనక్క, నువ్వు అన్నకెళ్ళి సారీ చెప్పు. కింద కామెంట్స్ వాళ్ళనే ఉంటాయి. ఒక్కసారి ఆ ఛానల్ ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది మీకు అక్కడ ఏం జరుగుతుంది. అసలు ఈ అమ్మాయి చనిపోవడానికి కారణం ఏంటి? నిజంగా కారణం ఇద్దరిది కాదు, ఎవరైతే ఈ ఛానల్స్ క్రియేట్ చేశారో వాళ్ళకి చెప్తున్నా నేను, మీది తప్పు. ఇంకొకరు మీ ఛానల్లో ఉన్న వాళ్ళు, మీ యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కనుక మళ్ళీ ఇదే చేసుకున్నారంటే ది రీజన్, ఓన్లీ వన్ రీజన్ మీరే అవుతారు. ఎవరైతే ఛానల్ క్రియేట్ చేశారో వాళ్ళకి చెప్తున్నా నేను. ఏంటి వీళ్ళు ఆడపిల్లలా, లేదు అని అంటే ఇంకేమన్నానా నాకు అర్థం కావట్లేదు. ఆ మందు తాగడాలేందో, లేదంటే ఇండైరెక్ట్గా బయటకు వచ్చి ఆ బూతులు మాట్లాడతారు. ఛానళ్ళ పైన ఎన్ని బూతులు ఉంటాయి, అవి నిజంగా చిన్నపిల్లలు. నేను పర్సనల్లీ నేను చాలా మందిని చూసాను, ఈ ఛానల్ చూస్తూనే ఉంటారు, వాళ్ళు ఇవే మాటలు నేర్చుకుంటారు. అందులో ఎన్ని మాటలు మాట్లాడతారో తెలుసా? అన్ని గలీజ్ మాటలు. ఆ గలీజ్ మాటలు అది మళ్ళీ యూట్యూబ్లో పెట్టడం, ఇది వేరే వాళ్ళు చూడడం, దానికి అక్క అని చప్పళ్ళు కొట్టడం, లేదంటే అన్న అని చప్పళ్ళు కొట్టడం. మళ్ళీ వీరికి ఫ్యాన్ పేజీలు. ఏం ఫ్యాన్ పేజీలు? మీరు మాట్లాడే మాటలకి ఫ్యాన్ పేజీలా? మీరు వేసుకునే డ్రెస్సింగ్కి, మీరు బిహేవ్ చేసే విధానానికి మీకు మళ్ళీ ఫ్యాన్ పేజీలు ఒకటి. దానికి గాను వచ్చినటువంటి వెల ఏంటిది? ఓ ప్రాణం. మీరు చేసింది కాదా ఇదంతా? చదువుకునే ఏజ్లో చదువుకోకుండా అమ్మ నాన్ని వదిలేసి అందులో ఇంకో జంట ఉంటుందమ్మా, వాళ్ళైతే ఎంత దారుణం అంటే నిజంగా ఇప్పుడు నేటి సమాజానికి వీళ్ళిద్దరిని అసలు ఎగ్జాంపుల్గా కూడా తీసుకోకూడదు. ఎప్పుడో 5 సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను వదిలేసి వచ్చేసింది అమ్మగారు. ఎందుకు? ఓ అబ్బాయిని లవ్ చేసి ఈ గ్యాంగ్లో చేరినందుకు. ఆవిడ అమ్మ నాన్ని వదిలేసి వస్తే ఇంకా వద్దు, నువ్వు మాకొద్దు అని వాళ్ళ అమ్మ నాన్న వదిలేశారు. స్టిల్ 5-6 సంవత్సరాలు కంటిన్యూషన్ తర్వాత రిలేషన్షిప్ ఏం జరిగిందో తెలుసా? ఇది ఇప్పుడు నిజమా అబద్ధం కూడా తెలీదు. ఈ 5 సంవత్సరాలు కట్ చేస్తే ఇప్పుడు ఇది 6వ సంవత్సరం నడుస్తుంది. ఇప్పుడు మీకు అందరు యూట్యూబ్లో ఎలాంటి న్యూస్ ఇచ్చారో తెలుసా? వాళ్ళిద్దరు కలిసి అవసరమే లేదు, నీవు నీ దారిలో ఉండు, నేను నా దారిలో ఉంటాను, మన ఇద్దరికి సెట్ కాదు. మరి 5-6 సంవత్సరాలు మీ ఇద్దరు అదే ఇంట్లో ఉన్నారే, మరి అప్పుడు తెలియలేదా మీ ఇద్దరికి సెట్ కాలేదని? లేదు అంటే ఇదొక డ్రామానా? దీనికి ముందు ఇంకో డ్రామా కూడా చేసింది ఈ అమ్మగారు. తాళి కట్టుకొని వచ్చి ఆ జనాల ముందుకు వచ్చి, నాకు పెళ్ళైపోయింది, నేను వేరే వాడితో ఉంటున్నాను, నువ్వు నా దగ్గరకు కూడా రాకు. మీరు ఒకసారి ఓపెన్ చేసి చూడండి, తెలుస్తుంది. ఈ గ్యాంగ్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈ ఇద్దరు జంట. అక్కడ నిజంగా వీళ్ళిద్దరు జంట అనేది క్వశ్చన్ మార్క్. ఎందుకనంటే అందులో ఉన్నటువంటి ఆ ఛానల్లో ఉన్న వీళ్ళందరూ కూడా నటిస్తారు అక్కడ.
జస్ట్ నటన. ఆ నటనలో మరి ఏమన్నా ఇక్కడ ప్రేమలాగా చిగురించి వద్దు అని ఇక్కడ నుంచి ఏమన్నా చెప్తే ఇలాంటివి జరిగాయా మనకు తెలీదు కానీ, బట్ ఇక్కడ ఉన్నటువంటి రియాలిటీ ఏంటంటే దిస్ ఈజ్ ద ఓన్లీ రీజన్. ఒకరు మన పక్కన ఉంటేనే, మన వాళ్ళతో మంచి మాట్లాడితేనే వాళ్ళకు అట్రాక్ట్ అయిపోతారు డెఫినెట్గా. అది అబ్బాయిలైనా అమ్మాయిలైనా. బహుశా అలాంటి కోణంలోనే ఇదేమన్నా జరిగిందేమో. నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఎవరిని సపోర్ట్ చేయట్లా, బట్ మీకు రియాలిటీ ఏంటి అని తెలియాలనే చెప్తున్నా. దీనంతటికి పీఠం వేసింది ఒక ఛానల్. ఆ ఛానల్ నుంచి పుట్టుకొచ్చినవే ఈ ఛానల్స్. ఒక్కొక్కరి పేరు మీద ఒక్కొక్క ఛానల్. ఎప్పుడైతే అందులో నుంచి బయటకు వస్తారో వీళ్ళ పేరు మీద ఒక ఛానల్ వస్తానే ఉంటుంది. వాళ్ళకి వందలు 200K 300K సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆడ కింద లింక్ ఇచ్చేస్తారు వీళ్ళు. ఈడ నుంచి మళ్ళీ వీళ్ళ స్టోరీ ఇంకోటి కనెక్ట్ అవుతూ ఉంటుంది. తర్వాత కట్ చేస్తే వీళ్ళ నుంచి ఇంకో స్టోరీ కనెక్ట్ అవుతుంది. ఎవరైతే ఇందులో జంటగా ఉన్నారో ఈ జంటని మీరైతే ఎలా అయితే వీళ్ళని ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చారో వీళ్ళే ఇంకొకరితో కనిపిస్తారు వేరే ఛానల్లో. రోడ్ల మీద అర్ధరాత్రి 12 అయినా సరే కెమెరాలు పెట్టుకుని వీడియోస్ తీస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు? అలాంటి వాళ్ళని అడగరు. ఎవరైనా రోడ్ పైన అమ్మాయి నడుచుకుంటూ వెళ్తున్నా డెఫినెట్గా పెట్రోలియం వాళ్ళు వచ్చి అడుగుతారు ఏంటి ఇదంతా అని. మరి అసలు వీళ్ళకి ఫ్లాట్ లెవెల్ ఇస్తున్నారు. ఇది మా ఇల్లు అంటారు, మా ఇంట్లో నుంచి ఫోటో ఫ్రేములు పెట్టుకుంటారు, అవి తీసి పలగొడతారు. మళ్ళీ నేను ఇక్కడ ఉండాలి అనుకోవట్లేదు, నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నా. ఇదే అక్కడ నడిసే సీను. సో ఓవరాల్గా నేను ఎవరిని కూడా పాయింట్ ఆఫ్ చేసి మాట్లాడట్లేదు, కానీ అసలు వెనకాల ఉన్న సీన్ ఏంటి అనేది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు చూసారా, నిన్నటి వరకు కలిసినటువంటి ఒక నెంబరు ఇప్పుడు అసలు మనుగడలోనే లేదు, ఈ నెంబరే లేదని చెప్తుంది. దేనికి నెంబర్ తీయేశారు వీళ్ళు? అంత ఉంటే నిజంగానే కాల్ చేసి చెప్పాలి కదా, ఎస్ వీళ్ళు మా టీంలోనే చేశారు, వీళ్ళిద్దరు లవర్సే కాదు, లేదంటే లవర్సు. మరి అసలు వీళ్ళ మధ్య ఏం జరిగిందని మీకు తెలియాలి కదా. ఆ అమ్మాయి ఒంటరిగా ఉన్నప్పుడు మీరు వెళ్ళారు కదా, ఫోన్లు చేసి అయ్యో చనిపోయిందంట అని ఇప్పుడు మీరు మాట్లాడుకుంటున్నారు కదా మీ ఛానల్లో. ఏది మరి ఒక్కరు కూడా బయటకు వచ్చి మీడియాకి చెప్పలేదు? దేనికి చెప్పలేదు? బయటకు వచ్చి చెప్పాలి కదా మీరు ఏం జరిగింది అనేది. వాళ్ళ అమ్మకైనా మీరు సమాధానం చెప్పాలి కదా. ఆ అమ్మాయి డైరీలో రాసుకుంది కదా మీ గురించి రాసింది. ఎవరైతే తన బాయ్ ఫ్రెండ్ లాగా అనుకుంటుందో తన గురించి రాసింది. పెంచినటువంటి తల్లి గురించి ఏమీ లేదు, ఒక్క మెసేజ్ అంతే. నువ్వు నన్ను కన్న పాపానికి నేను వేసినాను మెసేజ్, నేను నీకు ఒక మెసేజ్ పెడుతున్నా, తమ్ముడు మంచి చూసుకో అమ్మా. మరి తల్లి ఏమైపోవాలి? నీకోసం అక్కడి నుంచి వచ్చి ఇంత ఏడుస్తుంది కదా. అసలు ఈ టీంలో ఉంటుందన్నప్పుడు మరి అసలు ఇది ఏంటి, ఆ యూట్యూబ్ ఏంటి, ఇవన్నీ కూడా చూసుకోవాలి కదా. సో మీకు అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను అనేది. ఇది అంతటికి కారణమైనటువంటి ఒక ఛానల్ ఉంది. ఆ ఛానల్లో నెక్స్ట్ డే నుంచి పడే వీడియోస్ గురించి మీరు చూడండి, ఒకసారి వెళ్ళి కామెంట్స్ చెక్ చేసుకోండి, మీకు తెలుస్తుంది దీని వెనకాల ఉన్నటువంటి హిస్టరీ ఏంటి అనేది. సో చూసారు కదా, మరి ఈ ఏదైతే ఒక యూట్యూబర్ చనిపోయినటువంటి సంఘటన అండ్ అలానే యూట్యూబర్ చనిపోవడానికి కారణమైనటువంటి ఆ యూట్యూబ్ ఛానల్ గురించి, సో పేరు చెప్పకుండా నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళ గురించి మీరేమనుకుంటారని ఫస్ట్ నుంచి కామెంట్ చేయడం మర్చిపోకండి.